అందరికీ నమస్కారం. నేను మీ విశ్వమహారాజ్. ఇప్పుడు మనం బాగ్లింగంపల్లి సంజయ్ నగర్లో ఉన్నాము. ఈ రోడ్ గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నది. ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. చెత్త వస్తూనే ఉంటారు. డంపింగ్ యార్డ్ వాళ్ళు కొంచెం తీసుకొని వెళ్తారు, కానీ మళ్ళీ కూడా అట్లనే వేస్తారు పబ్లిక్. దీనికి పరిష్కారం లేదు. అట్లనే ఈ రోడ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలామంది కింద పడతారు, యాక్సిడెంట్లు అవుతాయి. మార్నింగ్ పోయే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, కార్లకు పోయే ఇబ్బంది అవుతుంది, అంబులెన్స్ పోవడానికి ప్రతిదానికి ఇబ్బంది అవుతుంది. సో ఇంకా ఉన్నది, ఇంకా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అందరికీ నమస్కారం. నేను మీ విశ్వమహారాజ్. ఇప్పుడు మనం బాగ్లింగంపల్లి సంజయ్ నగర్లో ఉన్నాము. ఈ రోడ్డు చూడండి, ఇగో అంతా చెత్త. ఈ చెత్త అట్లనే ఉంటుంది. ఇగో ఈ రోడ్ అట్లనే ఉన్నది. కొన్ని క్లిప్స్ ఉంటాయి. ఆ వీడియోలలో మొత్తం అక్కడ ఒక సైడ్ రోడ్ మంచిగా ఉంది, ఒక సైడ్ రోడ్ మంచిగా లేదు. ఈ రోడ్ మొత్తము గత సంవత్సరం నుండి ఇట్లనే ఉన్నది. ఇంతకుముందుకైతే 3 సంవత్సరాల ముందు అయితే రోడే లేకుండే. ఈ రోడ్ పైనే కింద పడుతుండే అవుతుండే. గత 1 ఇయర్ బోనాల టైంలో, బోనాల బిఫోర్ ఇది రోడ్ వేసినారు. ఓన్లీ 1 సైడ్ రోడ్ వేసినారు, మళ్ళీ అటు సైడ్ వేయలేరు. ఇటు నుంచి అటు పోవాలన్నా, అటు నుంచి ఇటు రావాలన్నా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అయితే స్కూల్కి పోయే పిల్లలు, అటు ఇటు పోయే పబ్లిక్ అందరూ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది కూడా కంప్లైంట్లు కూడా చేసినారు. సోషల్ మీడియాలో నేను ప్రీవియస్గా పెట్టిన వీడియోలలో కూడా చాలా కామెంట్లు చేసినారు. మనకి కాల్స్ కూడా చేసి చెప్తున్నారు, అన్న ఇగో పిల్లలను తీసుకెళ్తుంటే ఇబ్బంది అవుతుంది. ఈ రోడ్లు మొత్తం గత కొన్ని సంవత్సరాల నుంచి ఇట్లనే ప్రాబ్లంలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోవట్లేరు అని చెప్పి కాల్స్ చేసి మెసేజెస్ చేసి చెప్తున్నారు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినా, కార్పొరేటర్ గారైనా, జిహెచ్ఎంసీ అధికారులతో సహా ఎవ్వరు పట్టించుకోవట్లేరు. ఇది మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు ఏమైనా వచ్చినప్పుడు ఓట్లు అడగడానికి వస్తారు. ఓట్లు అడుగుతారు, ఓట్లు వేయించుకుంటారు, గెలుస్తారు, మళ్ళీ పోతారు. మళ్ళీ పబ్లిక్ పోయి వాళ్ళని కలిసి 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 విసుగు చెందాలి. మళ్ళీ జిహెచ్ఎంసీ అధికారులకు కూడా చెప్పి విసుగు పుట్టి ఇది ఇట్లనే ఉన్నది. చాలామంది కంప్లైంట్ ఇచ్చినారంట జిహెచ్ఎంసీ వాళ్ళకి, ఎమ్మెల్యే గారికి చెప్పినారంట. అయినా కూడా చెప్పి పబ్లిక్ కూడా గమ్మున అయిపోయి నోరు మూసుకొని ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ల టైంలో మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తారు. సో ఎలక్షన్ల ముందే జిహెచ్ఎంసీ అధికారులకి నేను ఏం చెప్తున్నా అంటే, ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ముషిరాబాద్ నియోజకవర్గానికి 1.60 కోట్ల నిధులు రోడ్ల సమస్యల కోసం కేటాయించడం జరిగింది. అందులో నుంచి మన బాగ్లింగంపల్లిని కూడా కొద్దిగా డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు చేసి ఇక్కడ ఉన్నటువంటి చిన్న సమస్యలను తీర్చాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.